అలానే ఎండి హౌసింగ్ గౌతమ్ సార్ గారికి, అలానే ఇవి చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, అందరూ అధికారులకి, ఇక్కడ పాల్గొంటున్న బెనిఫిషరీస్ ఆఫ్ 2 BHK హౌసింగ్ అందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. సార్, ఈ ప్రోగ్రామ్ మనకి 2 BHK అండ్ PM ఆవాస్ యోజన కింద టేకప్ చేయబడింది. 2 phases, phase 1 అండ్ phase 2 కింద మనకి ఈ ప్రోగ్రామ్ తీసుకున్నాము. మనకి 2 phases కలిపి దాదాపు 18,000 హౌసెస్ ఉన్నాయి సార్. వీటిల్లో మనం లాస్ట్ 3 years నుంచి ఆక్యుపెన్సీ ఎవ్రీ ఇయర్ కొంచెం కొంచెం పెరుగుతూ ఉంది. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మోర్ దెన్ 10,000 హౌసెస్ ఆక్యుపెన్సీతో ఉన్నారు. గత 1 year నుంచి చాలా వరకు అమ్యూనిటీస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాము. అయినప్పటికీ కూడా ఇక్కడున్న బెనిఫిషరీస్కి ఇంకా చాలా అమ్యూనిటీస్ అవసరం ఉంది సార్. ఈరోజు మనము ఒక 3 ముఖ్యమైన అంశాలపైన ఫౌండేషన్ స్టోన్ వేసుకోవడం జరిగింది. దాంట్లో మొదటిగా స్కూల్ అంటే ప్రైమరీ అండ్ ZPHS స్కూలు బిల్డింగ్ CSR ఫండ్స్ కింద, CSR నిధుల కింద మనము ఈరోజు 8 crores ఎస్టిమేట్తో, దాంట్లో phase 1 4 crores ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకుంటున్నాము. ఈ స్కూల్ బిల్డింగ్లో మనకి 30 క్లాస్ రూమ్స్ phase 1లో, అలానే డైనింగ్ హాల్, ప్లే గ్రౌండ్, దాంతోపాటు మనకి కావాల్సిన అంగన్వాడీ కేంద్రంకి టాట్ ప్లాట్ ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడెడ్ ఉంటాయి. ఈ phase 1 అయిపోయిన తర్వాత CSR నిధుల కిందనే phase 2 కూడా టేకప్ చేయబడుతుంది సార్. దీంతోపాటు మనకి పార్క్, యాంఫీ థియేటర్, గజీబోస్ ఇట్లాంటి అమ్యూనిటీస్, రిక్రియేషనల్ అమ్యూనిటీస్ కూడా ఈరోజు మనము 3 crores మున్సిపల్ ఫండ్స్ కింద ఆ వర్క్స్ అనేది టేకప్ చేసుకుంటున్నాము. అలానే ఇక్కడ చాలా వరకు కొన్ని ఓపెన్ స్పాట్స్లో డార్క్ స్పాట్స్ ఉన్నాయి అంటున్నారు. సో దానికి కావాల్సిన హై మాస్ట్ లైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ 3 crores పార్క్స్ ఎస్టిమేట్లోనే అవి కూడా టేకప్ చేయబడతాయి. మూడో అంశం, చాలామంది ఇక్కడ గ్రేవ్ యార్డ్స్ కోసము ఎప్పటి నుంచో రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. గ్రేవ్ యార్డ్స్కి కావాల్సిన 5 acres ల్యాండ్ ఆర్డీఓ గారు అలాట్ చేసి, దానికి ఆల్ 3 రిలీజియన్స్ మనకి హిందూస్కి, ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి కావాల్సిన ల్యాండ్ డిమార్కేషన్ చేసుకొని ఈరోజు మున్సిపాలిటీ నుంచి 8 లక్షలతో ఫెన్సింగ్, అలానే 50 లక్షలతో ఆ గ్రేవ్ యార్డ్స్లో కావాల్సిన బేసిక్ అమ్యూనిటీస్ అంటే వైకుంఠ ధామం అవ్వచ్చు, టాయిలెట్ కాంప్లెక్స్ అవ్వచ్చు, వాకింగ్ ట్రాక్, దాంట్లో కావాల్సిన లైటింగ్, ఈ సదుపాయాల కోసము ఈరోజు 58 lakhsతో ఫౌండేషన్ కూడా వేసుకోవడం జరిగింది సార్. ఈరోజు మనం వేసుకున్న ఈ 3 ఫౌండేషన్సే కాకుండా ఇక్కడున్న బెనిఫిషరీస్ రిక్వెస్ట్ చేస్తున్న చాలా అంశాలపైన కూడా మనం చాలా వరకు స్టెప్స్ తీసుకోవడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఫస్ట్గా చూసుకుంటే హెల్త్ ఫెసిలిటీస్ అడిగారు. ఈరోజు బస్తీ దవాఖానా అనేది మనము 9 o'clock to 4 o'clock వరకు నడిపిస్తున్నాము. దీంతోపాటు ఇప్పుడే మనం సందర్శించిన UPHC బిల్డింగ్ ఏదైతే ఉందో 1.4 crores ఆ వర్క్ అనేది ఇంకొక 2 monthsలో కంప్లీట్ అవ్వబోతుంది. అది కంప్లీట్ అయిన వెంటనే 24/7 ఆ UPHCలో మనం స్టాఫ్ డిప్లాయ్ చేసుకొని రెగ్యులర్గా సర్వీసెస్ అనేది అందించడం జరుగుతుంది. దాంతోపాటు CHC తెల్లాపూర్కి కూడా ల్యాండ్ ఐడెంటిఫికేషన్ చేసి ప్రపోజల్స్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది. త్వరలోనే CHC తెల్లాపూర్ శాంక్షన్ వస్తే ఇక్కడ UPHC నుంచి రెఫరల్స్ CHCకి, లేదు అంటే ఏరియా హాస్పిటల్ పటాన్ చెరువుకి కూడా టైఅప్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు టెంపరీగా ఒక అంబులెన్స్ అనేది మనము ఏర్పాటు చేసుకున్నాం సార్ ఏరియా హాస్పిటల్ నుంచి. కానీ ఇక్కడ పబ్లిక్ నుంచి రిక్వెస్ట్ ఇంకొక 2 అడిషనల్ అంబులెన్సెస్ కోసం రిక్వెస్ట్ చేశారు. దాని గురించి కూడా లెటర్ మనము కమిషనర్ హెల్త్కి రాయటం జరిగింది. 108 సర్వీసెస్ నుంచి ఇప్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేయడం జరిగింది సార్. సెకండ్, ఇక్కడ కావాల్సిన స్ట్రీట్ లైటింగ్ అన్నీ కూడా మనం HMDAతో వర్క్స్ ఏవైతే ఉన్నాయో నెక్స్ట్ 1 weekలో ఆ వర్క్స్ కంప్లీట్ అవుతాయి. రేడియల్ రోడ్స్లో కావాల్సిన లైట్స్ అవ్వచ్చు, లోపల డార్క్ స్పాట్స్లో కావాల్సిన లైటింగ్ అవ్వచ్చు, అవన్నీ కూడా టేకప్ చేయడం జరుగుతుంది. మూడోది, స్కూల్స్ ఈరోజు మనం పర్మనెంట్ బిల్డింగ్కి వేసుకున్నాము. కానీ ప్రజెంట్ ఆల్మోస్ట్ ఒక 1100 members పిల్లలు కొల్లూరు phase 1, phase 2 2 కలిపి ప్రైమరీ అండ్ ZPHS స్కూల్లో మన దగ్గర చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళకి కావాల్సిన బేసిక్ సదుపాయాలు అంటే కమ్యూనిటీ హాల్లో నడుస్తుంది కాబట్టి అక్కడ పార్టీషన్స్ అవ్వచ్చు, వాళ్ళకి కావాల్సిన బెంచెస్, బ్లాక్ బోర్డ్స్, టాయిలెట్ కాంప్లెక్స్, అలానే డ్రింకింగ్ వాటర్, వీటన్నిటికీ కోసం DMFT ఫండ్స్ నుంచి 1.4 crores ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 1 monthలో అవన్నీ కూడా సప్లై అవుతాయి. వాళ్ళకి నెక్స్ట్ 1 year ఈ బిల్డింగ్ అయిపోయే లోపల ఈ 1 year కూడా వాళ్ళకి సదుపాయాలు ఉండాలి అని చెప్పి ఈ వర్క్ అనేది ఆల్రెడీ శాంక్షన్ చేసి 1 monthలో కంప్లీట్ చేస్తాము. ఇప్పటికే వేరే స్కూల్స్ నుంచి 25 టీచర్స్ని మనం డెప్యూట్ చేసుకొని నడిపిస్తున్నాము. కానీ ఇది సరిపోవట్లేదు కాబట్టి ఇంకొక 12 members టీచర్స్ విద్యా వాలంటీర్స్గా తీసుకోవడానికి మనము డైరెక్ట్ స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి రిక్వెస్ట్ చేసుకోవడం జరిగింది. మూడో అంశం, మనకి ఇక్కడ ఆల్మోస్ట్ 8,000 మంది రేషన్ కార్డు ఉన్నవాళ్ళు బెనిఫిషరీస్ ఉన్నారు. మనకి 2 ఫెయిర్ ప్రైస్ షాప్స్, కొల్లూరులో ఒకటి, ఉస్మాన్ నగర్లో ఒక షాప్ ఉంది. దానివల్ల ఇక్కడ ఉన్న ప్రజలకి చాలా ఇబ్బంది కలుగుతుంది అన్నారు. కాబట్టి ఇది మొత్తం స్టడీ చేసి ఆర్డీఓ గారు 10 కొత్త రేషన్ షాప్స్కి శాంక్షన్ ఆల్రెడీ చేసుకున్నాము. అండ్ ఈ నెలలో
ఆ ఈపోస్ మెషిన్స్ మనం కమిషనర్ సివిల్ సప్లైస్ నుంచి తెప్పించుకొని వచ్చే నెల నుంచి ఇక్కడే మనము రేషన్ డిస్ట్రిబ్యూషన్ కోసము ఏర్పాటు చేస్తున్నాం అనేది కూడా తెలియజేస్తున్నాం సార్. అండ్ ఈ టెంపరీ రేషన్ షాప్స్ కూడా మన మహిళా సంఘాలకి ఇచ్చి పర్మనెంట్గా నోటిఫికేషన్ చేసుకొని దాని తర్వాత ఎంపిక చేయడం పడుతుంది. బట్ ఇప్పటికైతే మహిళా సంఘాల ద్వారానే ఈ టెంపరీ రేషన్ షాప్స్ అనేది కూడా మనము నడిపిస్తామని తెలియజేస్తున్నాము. దీంతోపాటు వాటర్ సప్లై అండ్ ఎలక్ట్రిసిటీ కూడా చాలా వరకు మనము ఇష్యూస్ రిజాల్వ్ చేసాము. బల్క్ సప్లై వరకు మనకి ఇష్యూస్ లేదు సార్. ఇండివిజువల్ కనెక్షన్స్కి వచ్చేస్తే ఎలక్ట్రిసిటీ వాళ్ళు ఇండివిజువల్ కనెక్షన్ ఇచ్చారు, కానీ గృహజ్యోతి పథకం కింద వాళ్ళ అప్లికేషన్స్ కలెక్ట్ చేసుకున్నాము. అవన్నీ కూడా స్టేట్ లెవెల్లో మాట్లాడి అప్లికేషన్స్ గృహజ్యోతి పోర్టల్లో ఎంటర్ చేయడానికి మనము ప్రయత్నం చేస్తున్నాం సార్. నెక్స్ట్ మనకి అంగన్వాడీ సెంటర్స్ 2 నడుస్తూ ఉన్నాయి ఆల్రెడీ, కానీ ఇంకొక 3 అంగన్వాడీ సెంటర్స్ రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రపోజల్స్ మనము ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి పంపించడం జరిగింది. అవి వచ్చిన వెంటనే అవి కూడా మనము ఏర్పాటు చేసుకుంటామని తెలియజేస్తున్నాము. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇక్కడ బ్యాంక్ అండ్ ఏటీఎం అనేది రిక్వెస్ట్ చేశారు. కెనరా బ్యాంక్ నుంచి ఏటీఎం ప్రపోజల్స్ ఆల్రెడీ అప్రూవ్ అయినాయి. వచ్చే 2 వారాల్లో ఏటీఎం అనేది ఒకటి ఎస్టాబ్లిష్ అవుతుంది. బ్యాంక్ కూడా ల్యాండ్ అవైలబుల్ ఉంది కాబట్టి బ్యాంక్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఒక బ్యాంకింగ్ కాంప్లెక్స్ కూడా ఇక్కడ కట్టడానికి మనం త్వరలోనే ఆ ప్రతిపాదనలు కూడా మూవ్ చేస్తామని తెలియజేస్తున్నాము. పోస్టల్ డిపార్ట్మెంట్ నుంచి జీపీలో ఆల్రెడీ కొల్లూరు జీపీలో పోస్టల్ ఆఫీస్ ఉంది. పోస్టల్ సూపరింటెండెంట్ కూడా ఒప్పుకున్నారు. ఇక్కడ మనం ఒక షాప్ ఏర్పాటు చేస్తే వాళ్ళకి ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తామని ఒప్పుకున్నారు. సో వచ్చే 2 వారాల్లో ఒక పోస్ట్ ఆఫీస్ కూడా ఇక్కడ రీలొకేట్ చేసి వాళ్ళకి అది కూడా సౌకర్యాలు అందిస్తామని తెలియజేస్తున్నాము. పోలీస్ డిపార్ట్మెంట్ ఇక్కడ చాలా రెగ్యులర్గా పెట్రోలింగ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళ బీట్ ఆఫీసర్స్ కూడా తిరుగుతూ ఉంటారు సార్. కానీ అయినప్పటికీ ఒక పోలీసు అవుట్ పోస్ట్ అండ్ పోలీస్ స్టేషన్ రిక్వైర్మెంట్ ఇక్కడ ఉంది కాబట్టి సిపి సైబరాబాద్ గారితో మాట్లాడి ఒక కొల్లూరు పోలీస్ స్టేషన్కి ల్యాండ్ ఇదే ప్రెమిసెస్లో మనం చూపిస్తున్నాము. త్వరలోనే పోలీస్ స్టేషన్కి కూడా వాళ్ళు శాంక్షన్స్ తీసుకొని ఇక్కడ త్వరలో స్టార్ట్ చేస్తారు అనేది సిపి సైబరాబాద్ గారు కూడా దీని గురించి మాట్లాడటం జరిగింది సార్. సో త్వరలోనే అది కూడా మనం ఏర్పాటు చేసుకుంటాము. మనకి ఆర్టీసీ బస్సెస్ గురించి కూడా రెగ్యులర్గా మన ఇక్కడున్న బెనిఫిషరీస్ చెప్పారు. ఆర్టీసీ సైడ్ నుంచి మనము 144 ట్రిప్స్ డైలీ అనేది నడిపిస్తున్నాము. అయినప్పటికీ మార్నింగ్ 6 o'clock to 10 o'clock ఇంకా ఎక్కువ సర్వీసెస్ కావాలి, ఎందుకంటే కాలేజ్కి వెళ్ళే పిల్లలు ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇంకా సర్వీసెస్ కావాలని రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడు లింగంపల్లి డిపో అండ్ ఇంకొక డిపో నుంచి ఏవైతే బస్సెస్ ఉన్నాయో అవి కాకుండా ఇంకా బస్సెస్ అనేవి కూడా మనము ఆర్టీసీతో మాట్లాడి అవి ఏర్పాటు చేస్తాము అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాము. లాస్ట్లీ పెట్రోల్ పంపు కూడా ఇక్కడ ఒకటి ఏర్పాటు కోసం రిక్వెస్ట్ చేశారు. మనం ఎట్లయితే జిల్లా సమాఖ్య ద్వారా మహిళలతో ఒక పెట్రోల్ పంపు ఆల్రెడీ నడిపిస్తున్నాము జిల్లాలో, ఇక్కడ కూడా టిఎల్ఎఫ్ మెప్మా ద్వారా ఒక పెట్రోల్ పంప్ అనేది మనం ఐడెంటిఫై చేసి ఇది కూడా ముందుకు తీసుకెళ్తామని తెలియజేస్తున్నాం సార్. ఈరోజు ఈ ప్రోగ్రాంలో విచ్చేసిన గౌరవనీయుల మంత్రివర్యులకి అలానే పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు సార్. ఇప్పటికీ చాలా వర్క్స్ మనము టేకప్ చేశాము. అయినప్పటికీ కూడా ఇది ఒక యూనిక్ మోడల్ కాలనీ కాబట్టి చాలా రిక్వైర్మెంట్స్ ఇంకా ఉన్నాయి. వాటన్నిటికీ కూడా మనము వివిధ దశల్లో ముందుకు తీసుకెళ్తూ ఉంటాము. ముఖ్యంగా ఇక్కడ ఉన్న రెసిడెంట్స్ అందరికీ మా రిక్వెస్ట్ ఏమి అంటే మీ టవర్ కమిటీస్ రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ అనేది